నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో యష్ బొడ్లూరి గారు ఉన్నారు. ఒకసారి మనం సార్‌తో మాట్లాడదాం. నమస్తే యష్ గారు. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నారా? యెస్ బాగున్నాను సార్. సార్ ఇప్పుడు షర్మిల గారి పాత్ర ఏంటి సార్? ఇక్కడ ఈ గేమ్‌లో పొలిటికల్ గేమ్‌లో ఆంధ్ర రాష్ట్రంలో షర్మిల గారి పాత్ర ఎంతవరకు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని, వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు గాని, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే షర్మిల గారు ఎళ్తున్నారు అని అంటున్నారు. అసలు ఏం జరుగుతుందంటారు? షర్మిల గారి పాత్ర ఏంటిది? కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షర్మిల గారిని బూతులు తిడుతున్నారు, కించపరుస్తున్నారంటే కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉందా అసలుకి? వాళ్ళు అసలు మనుషులేనా? షర్మిల ఎవరు? జగన్మోహన్ రెడ్డి సొంత తోడబుట్టిన చెల్లెలే కదా, అవును. రాజశేఖర రెడ్డి గారు కూతురే కదా. సొంత చెల్లెల్ని అంత అసభ్యకరంగా తిట్టించి ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఆమె ఆమె శీలాన్ని ఆమె చీరని అవమానించి ఎంత దరిద్రంగా ఎవరైనా చేయగలుగుతారా భూప్రపంచం మీద? తోడబుట్టినోడు ఎవడైనా సరే, ఎంత కసాయివాడైనా సరే సొంత చెల్లిని అంత దరిద్రంగా తిట్టించగలుగుతారా? అది వదిలేసే, ఓకే, పక్కకు పెట్టేద్దాం. షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతుంది అని వాళ్ళు అంటున్నారు, అంతా బాగానే ఉంది. మేము కూడా అంటాము, అన్నా చెల్లెల్లో ఒక పెద్ద డ్రామా ఆడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చెల్లెమో అన్నం తిడుతున్నట్టు, అన్నేమో చెల్లిని తిడుతున్నట్టు డ్రామాలు ఆడుతున్నారు, వీళ్ళంతా ఒకటి అని మేము కూడా అనొచ్చు కదా. అది మా రాజకీయం కాదు బ్రదర్, ఓకే. రాజకీయంలానే చూడాలి. రాజకీయాలలో ఎప్పుడైనా సరే రాజకీయంగానే ఎదుర్కోవాలి. అంతేగాని తల్లికి వాల్యూ ఇవ్వలేనాడు, తల్లిని చంపాలని చూసినాడు, చెల్లిని అంత దుర్భాషలాడినాడు, చెల్లి క్యారెక్టర్ అసాసినేట్ చేసినాడు, బాబాయిని చంపేసినాడు, తండ్రిని కూడా చంపేశాడు జగన్మోహన్ రెడ్డి అని ఆరోపణలు వింటున్నాం మనం ఇప్పుడు కొత్తగా, ఓకే. తండ్రి సావుకు కూడా జగన్మోహన్ రెడ్డి కారణం అని వింటున్నాం మనం. ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆయన కుంభక్కయ్యి వాళ్ళెవరితో మాట్లాడేసి రాజశేఖర రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి చంపించేశాడు అని చెప్పి వింటున్నాం ఈ మధ్య, ఓకే. ఇంత దరిద్రం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వెనక ఆయన వేరే వాళ్ళ గురించి ఆయన చేస్తున్న ఆరోపణలు ఎవరు నమ్ముతారు? ఎవ్వరు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక నరరూప రాక్షసుల్లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఏ స్మాల్ పొలిటీషియన్ ఆర్ నాట్ ఎ ట్రూ పొలిటీషియన్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ పొలిటికల్ టెర్రరిజం పొలిటీషియన్. ఓకే సార్. కానీ షర్మిల గారు మద్దతు ధర అందించి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయింది. నువ్వు కొట్టిన చెయ్యి నేను ఏడ్చినట్టు చేస్తా. ఇదే కూటమి వైఎస్ఆర్సీపీ మధ్య నడుస్తున్న వ్యవహారము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి దత్తపుత్రుడు కాబట్టి రాష్ట్రంలో ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అని షర్మిల గారు అంటున్నారు. నేను అంటుంది ఏంటంటే, ఇదంతా రాజకీయంలో ఒక నీ మీద బురద చల్లటం, నా మీద బురద చల్లటం ఎంత బాగానే ఉంటుంది. జస్ట్ ఏదో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్న మాటల్లాగా అనిపిస్తుంది నాకైతే. నాకు షర్మిలమ్మ అంటే చాలా గౌరవం. యాజ్ సింపుల్ షీ ఈజ్ ఎ వెరీ ఎనర్జెటిక్ అండ్ ఆల్సో రెస్పెక్ట్ఫుల్ లేడీ ఫర్ మీ, ఓకే. ఆమె రాజకీయంగా ఆమె చేస్తున్న విమర్శలు నేను తిప్పికొట్టాల్సిన అవసరం నాకు లేదనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీయే ఉనికిలో లేదు. ఉనికిలో లేని పార్టీల వాళ్ళ గురించి మేము పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు, అంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. పోనీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా రేపు ఏమన్నా అధికారంలోకి మా అధికారాన్ని ఏమైనా డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఉందా అంటే ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ 20 yearsలో కనీసం 10 సీట్లు కూడా రావు. సో అలాంటి పార్టీ వాళ్ళు చేసే కామెంట్స్ గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు.